విద్య, వ్యవసాయం, వైద్యము ఈ మూడింటి దగ్గర స్కామ్ చేయటం అనేది ఇట్ ఈజ్ ఈక్వల్ టు కిల్లింగ్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల్ని హత్య చేసినట్టే. మీరు ఈ విద్య దగ్గర స్కామ్ చేశారనుకోండి, అంటే యూఆర్ ఇండైరెక్ట్లీ ప్రమోటింగ్ ఇల్లిటరసీ ఇన్ ఇండియా. మీరు విద్యను వ్యాపారం చేసినప్పుడు డబ్బులు లేనివాడు విద్యను కొనలేడు. విద్యను కొనలేనప్పుడు ఆటోమేటిక్గా వాడు విద్య చదవడం మానేస్తాడు. చదవడం మానేసినప్పుడు ఇల్లిటరసీ పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఇల్లిటరసీ పెరిగినప్పుడు పేదరికం పెరిగిపోయింది. కాలేజీల్లో ఉన్నటువంటి విద్యని మీరు వ్యాపారంగా మార్చినప్పుడు, ఫీజులు పెంచుకుంటూ పోతూ ఉన్నప్పుడు, రిమెంబర్ టేకింగ్ ద కంట్రీ బ్యాక్వర్డ్స్. అలాగే వైద్యం కూడా, వైద్యాన్ని కనుక వ్యాపారం చేసేవాడు ఇంక మనుషులు చచ్చిపోతారు అంతే. వాడు మెడిసిన్ కొనలేనట్టు చచ్చిపోతాడు అంతే. అదేవిధంగా వ్యవసాయం మీరు ప్రైస్ పెంచారంటే అది తింటాం మానేస్తాడు. ఇప్పుడు డబ్బులు కొనలేనాడు ఏం చేస్తాడు? 30 రూపాయలు ఉంటే 3 పూటలు తినేవాడు నువ్వు ఒక ఇడ్లీనే 40 రూపాయలు చేసినప్పుడు ఒక పూటే తింటాడు. ఇట్ లీడ్స్ టు హెల్త్ ప్రాబ్లమ్. దెర్ ఇస్ నో ప్రాపర్ ఫుడ్. విద్యను వ్యాపారం చేయొద్దంటే అందరూ అదే చేస్తున్నారు. విద్యను మాత్రమే వ్యాపారం చేస్తున్నారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ల కంటే అది భయంకరమైన వ్యాపారం ఏంటంటే విద్య అయిపోయింది. ఇప్పుడు మెడికల్ సెక్టర్ కూడా స్కామ్ అయిపోయింది. కనీసం ఫుడ్ నన్ను వదిలేయండి గురువు గారు, ఫుడ్ నన్ను వదిలేయండి.